26 ఏప్రిల్ నెల 17 శుక్రవారం. అమావాస్య సాయంత్రం వరకు ఉంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు కూడా వస్తాయి. వ్యయంలో కుజ సంచారం వల్ల ఖర్చులు, ఒక విషయంలో మీరు వెనకడుగు వేస్తారు, అనగా పోటీ విషయంలో. వాహన సమస్య కానీ భూ వివాదం కానీ కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కానీ, తండ్రి అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వస్తువులు కూడా కుటుంబం కోసం కొనుగోలు చేస్తారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున భాగ్యములో శని సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో రైతులకు నూతన అవకాశాలు, లాభాలు వస్తాయి. భాగ్యములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీరు చేసే కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన నష్టము, ఆర్థికపరమైనటువంటి అసౌకర్యము ఏర్పడుతుంది. జన సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నూతన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అనుకూలత కనిపిస్తుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ ఒక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ, బియ్యం కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శుక్రవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన అవకాశాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మంచి లాభాలు కూడా ఆర్జిస్తారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలతో పాటు జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభవార్తను అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కుటుంబంలో అశాంతి, విద్యార్థులు ప్రతికూల ఫలితాలు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, రాఘవేంద్ర స్వామి సందర్శనం, రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర పారాయణ, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలకు అవకాశం ఉంది. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలకు అనుకూలత ఉంది. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆలోచనలు కలిసి వస్తాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వారికి అనారోగ్య సమస్యల వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వసధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ శుక్రవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ నిరాడంబరంగా సాగుతాయి. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు, అభినందనలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఒక విషయంలో మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వసధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్లద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించుకొని మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేయడము, సమాజంలో గౌరవ మర్యాదలు, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి ఒక్క విషయంలో మంచి విజయం సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారంతో పాటు పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు లాభాలు వస్తాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అశాంతికి అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వసధారణ, సూర్య భగవాన్ నిదర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో శని సంచారం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. సోమరితనం వల్ల నష్టాలు వస్తాయి. పనివారి సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలంతా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.